దాని మీద రీల్స్ చేస్తూ మామూలుగా కాదు సూపర్ సక్సెస్ఫుల్ అయిపోయింది ఈ పాట. అయితే ఫస్ట్ రాజేంద్ర ప్రసాద్ గారు మీ దగ్గరికి వచ్చాను కాబట్టి జీవితంలో మీరు వన్ మోర్ టైం అని దేనికంటారు? విత్ యువర్ పర్మిషన్ ఐల్ సిట్ హియర్. రాజేంద్ర ప్రసాద్ అనే ఈ జీవితాన్ని వన్ మోర్ టైం. ఆహా సూపర్ అసలు ఈ ఆన్సర్ నేనైతే ఎక్స్పెక్ట్ చేయలే. నేను ఎందుకు ఎక్స్పెక్ట్ చేస్తాను, నేను రాజేంద్ర ప్రసాద్ గారు కాదు కాబట్టి. నా ఎక్స్పీరియన్స్ ఎంత తెలుసా సినిమాలో? ఎంత సార్? 48 ఏళ్ళు. అందుకని నువ్వు చెప్పటమే నేనే చెప్పాలి, Yes, నువ్వు sir. వినాలి. నేను అందుకే ఒక పని చేస్తాను సార్, నేను కూర్చొని అక్కడి వరకు వెళ్ళిపోదాం అనుకుంటున్నా. నుంచొని కూడా వెళ్ళాలనుకోవట్లేదు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ రాజేంద్ర ప్రసాద్ గారు. మనం పక్కనే ఒకసారి ఏదో రవి, చెప్పారు మీరు. మా రవి. రవి గారికి ఇద్దాం. రవి గారు వన్ మోర్ టైం అని ఇదేంటి అంటారు? మాకు మళ్ళీ మా హీరో గారు నితిన్ గారితో వన్ మోర్ టైం చేయాలని ఉంది. అండ్ అట్ ద సేమ్ టైం మొన్న చెప్పినట్టు నితిన్ గారు శ్రీలీల గారి కాంబినేషన్లో వన్ మోర్ టైం చేయాలని ఉంది. వన్ మోర్ టైం అంటున్నారనమాట. సూపర్ సార్. నేను లేకపోతే కుదరదు, ఇక్కడ కూడా వన్ మోర్ టైం అంటున్నారు. నేను మళ్ళీ మన వెంకీ డైరెక్షన్లో వన్ మోర్ టైం, రవి గారితో వన్ మోర్ టైం, సేమ్ కాంబో ఆర్పి గారు రాబిన్ హుడ్ పార్ట్ 2 వన్ మోర్ టైం ఈ కాంబినేషన్లో. పార్ట్ 2 వన్ మోర్ టైం. Yeah. ఓకే, ఇక్కడ చేద్దాం మైక్ క్విక్గా. మీరు ఏమన్నా? ఆడియన్స్ అందరూ థియేటర్కి వన్ మోర్ టైం రావాలనుకుంటాను. ఈవిడ ఎంత ఇంటెలిజెంట్ అంటే నిజంగా వన్ మోర్ టైం వస్తే ఎలాగో ఈ కాంబినేషన్ మళ్ళీ వన్ మోర్ టైం వస్తుందని తెలుసు అనమాట. సో సూపర్ అసలు బ్యూటీ విత్ బ్రెయిన్స్ అంటారనమాట. ఇప్పుడు మీరు ఆల్రెడీ అక్కడ వన్ మోర్ టైం ఇదే చెప్దాం అనుకున్నా, నువ్వు చెప్పేశావు. పర్లేదు, మీరు ఏదైనా చెప్పొచ్చు వెంకీ గారు. యు ఆర్ ద కెప్టెన్ ఆఫ్ ది షిప్. సో వీళ్ళు చెప్పిన కామెంట్స్ అన్నిటికి వేరెవర్ యు గో ఐ ఫాలో అండి. నెక్స్ట్ క్వశ్చన్ అదే ఉండింది, మన నెక్స్ట్ పార్ట్ అదే వేసి అడుగుదాం అనుకుంటున్నాం. సో అది ఇక్కడ నుంచి స్టార్ట్ చేసినట్టు ఉంటుంది. అయ్యో ఇప్పుడు మళ్ళీ రివర్స్ నేను అటెలనా? ఓ పని చేద్దాం, పాట చూసిన తర్వాత మనం మాట్లాడుకుందాం. ఇంతకీ వన్ మోర్ టైం ఏంటి? వీరు ఎక్కడికి వెళ్తే అక్కడ అదేనా? వన్ మోర్ టైం నిజంగా జనాలను ఎంటర్టైన్ చేయడానికి వన్ మోర్ టైం అని ఎంటర్టైన్ చేస్తూనే ఉంటానండి. మాకు కూడా కావాల్సింది అదే ఎలాగో. సో థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు మీరు ఏమన్నారు ఇందాక? వేరెవర్ వేరెవర్ యు గో ఐ ఫాలో. అది ఎగ్జాక్ట్లీ ఇప్పుడు మనం ఆ పాట చూసేద్దాం.